హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత రాజు అక్షింతలు తీసుకొని ఇందుని ఆశీర్వదించడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాజుకి ఫోన్ వస్తుంది. మీరు హాస్పిటల్లో చేర్పించిన అమ్మాయికి స్పృహ వచ్చింది అని తెలియగానే రాజు అక్షింతల కింద పడేసి వెళ్ళిపోతాడు. దాంతో ఐసు, నేను చెప్పానా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని? నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను, మీరు వినటం లేదు అని అంటుంది. ఇంకా తర్వాత రాజు ఇంటికి వచ్చినాక రేఖ రాజుని ఇలా నిలదీస్తుంది. నువ్వు ఒక దొంగవి అంటుంది రేఖ. కాస్త మర్యాదగా మాట్లాడు అంటాడు రాజు. నీకు మర్యాద ఏంటిరా? ఇందుని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేశావు. అవసరమైతే నిన్ను కన్న వాళ్ళని కూడా మోసం చేసే రెస్ట్ క్యారెక్టర్ నీది అని రేఖ అంటూ ఉంటే, కన్న బిడ్డని పొత్తిళ్ళల్లో ఉన్నప్పుడు విసిరేసిన దానివి నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని రాజు అనగానే రేఖతో పాటు అందరూ షాక్ అవుతారు. అరే, బయట పెట్టేస్తున్నాడని ఇందు కూడా షాక్ అవుతుంది. ఏంటి, కన్నబిడ్డన్ని పొత్తిళ్ళల్లో ఉన్నప్పుడే విసిరేసిందా? ఏం మాట్లాడుతున్నావు అని భ్రమరాంబ అడుగుతుంది. రాజు లక్కీని దగ్గరికి తీసుకొని, లక్కీ ఎవరో కాదు, రేఖ పిన్ని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని రాజు చెప్పగానే భ్రమరాంబ, భూషణ్, మదన్, లక్కీతో పాటు అందరూ కూడా షాక్ అవుతారు. రేఖ చెప్పేశాడు అని డీలా పడిపోతుంది. మొత్తానికి రేఖ గుట్టు బయట పెట్టాడు రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.